అలాగే పెద్దోడు బైబిల్ చదివినాడని కూడా నేను అనుకుంటున్నాను. ప్రియులరా, మరి నాయకుడు లేని జనులు చెదిరిపోతారంట. కాపర్ లేని జనులు ఇష్టం వచ్చినట్టు తయారైపోతారంట. మీరు అలాగ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. నాయకుడు లేకపోతే మీరే నాయకులుగా ఉండాల్సిన స్థితిలో, ఉండవలసిన పరిస్థితిలో ఉండేవాళ్ళుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. టీచర్ లేకపోతే పిల్లలు ఎట్టుంటారంటే ఇంకా వాళ్ళ ఇష్టం, ఇంకా రూమ్లో. నిజమేనా? మీరు అలా ఉండరని నేను అనుకుంటున్నాను. మరి చక్కగా టయానికి రావడం, వచ్చిన వాళ్ళు నేను ఏదైతే మీకు సూచించానో ఆ ప్రకారం మీరు చేస్తూ, ఈరోజు శుక్రవారం, మంగళవారం విజ్ఞాపన ప్రార్థన అని చెప్పాను. శుక్రవారం కూడా సంఘ ప్రార్థన, సంఘ కార్యక్రమాల కోసం, సేవకుల కోసం, అలాగే మనల్ని పరిపాలిస్తున్న నాయకుల కొరకు, మన పైన నాయకుల కొరకు ప్రార్థన చేయాలని చెప్పాను. నేనంటే మీటింగ్కి వెళ్ళి తిరిగి ప్రయాణంలో ఆలస్యమైంది. మీ అందరికి ఏ మీటింగ్ పోయారు ఆలస్యమైందో మరి మీకే అర్థం కావాలా? అంటే మనం ఏం చేయాలా? మీరు ఏ మీటింగ్కి వెళ్ళి, ఏ దేవుని పనికి వెళ్ళి మీకు లేట్ అయిందో మీకు అర్థం కావాలా? ఆలస్యంగా రాకూడదు. మందిరానికి నేను ఎప్పుడో చెప్పాను, 7 గంటలకంతా మందిరానికి చేరుకోవాలి. ముఖ్యమైన దాని గురించి మనం ఆలోచించాలి. ప్రాముఖ్యమైనది మందిరం. ఈ మందిరానికి రాకుండా ఉండడం కోసమే సాతానుగాడు ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మందిరానికి రాకూడదు అంతే. ఇంకెక్కడికైనా తిరుగు, ఎక్కడికైనా వెళ్ళు, నిన్నే ఇబ్బంది పెట్టదు. నువ్వేమైనా మాట్లాడు, నిన్ను ఇబ్బంది పెట్టదు. దేవుని మాటలు మాట్లాడనివ్వదు, సంఘానికి చేరనివ్వదు, సంఘానికి వెళ్ళాలన్నా సమయానికి వెళ్ళనివ్వదు, ఒకవేళ వచ్చిన వాక్యాన్ని విననివ్వదు. అంటే మనల్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టడానికి వాడి ప్రయత్నాలు ఎప్పుడు సాగుతూనే ఉంటాయి. కానీ ఆ ప్రయత్నాలు మనం గమనించం. ఎందుకు గమనించమంటే ఈ లోక సంబంధమైన దేవత మన ఆలోచనలు ఎప్పుడు కూడా పక్కకి తిప్పేస్తుంది. దేవుని ఆలోచనల్లో మనం ఉండనివ్వదు. ఎప్పుడు చూసినా మన ఆలోచనలతో మనం నిండిపోతాం తప్ప దేవుని ఆలోచనలతో నిండాలనే ఆలోచన మనకు పుట్టనివ్వదు. పిల్లలు సైలెంట్గా ఉండాలా? లేఖన్ అరుస్తున్నా, వచ్చినప్పుడు అని చూస్తున్నాను, సైలెంట్గా ఉండాలా? బెత్తం తీసుకొని ఆడబెట్టినాను. ప్రియులరా, కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా సంఘంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘం అనేది మనల్ని దేవునిలో ఉన్నతంగా పెంచే పాఠశాల. ఇది యాక్చువల్గా గుడి మనము, బడి ఇదో మీరు కూర్చున్నటువంటి స్థలం ఒక బడి లాంటిది. సంఘం ఒక బడి లాంటిది. బడిలో ఏం నేర్చుకుంటాం? లోక సంబంధమైన బడిలో ఈ లోకం గురించి తెలుసుకుంటాం. మరి దేవుని బడిలో ఏం తెలుసుకోవాలి? ఈ లోకం గురించే కాదు, మరో లోకాలు ఉన్నాయి. పరలోకం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది. వాటి గురించి కూడా తెలుసుకునేదానికి దేవుడు ఇలాంటి బడి, అంటే ఇలాంటి సంఘాన్ని కూడా దేవుడు రెడీ చేసి మనకిచ్చాడు. దేవుని పిల్లరా, మరి ఇలాంటి సంఘం ఒకటి ఉండదని, అంటే చనిపోయిన తర్వాత మరో లోకం ఉందని, ఆ లోకానికి అనగా స్వర్గానికి చేరుకోవాలంటే ఈ బళ్ళకి చేరుకోవాలని, నరకానికి చేరుకోకుండా ఉండాలంటే ఇదో ఈ సంఘానికి చేరుకోవాలనే ఆలోచన కానీ మనలో ఎవరికైనా ఉండదా చెప్పండి? అంటే మనకు ఉండాలంటే దేవుడు ఏం చేయాలంటే దేవుని పిల్లలరా, మనల్ని ఆయన వాక్యం ద్వారా మనల్ని ప్రేరేపిస్తున్నా, అంటే మనకు నేర్పించాలని సాతాను అనేవాడు మనము ఈ వాక్యం నేర్చుకోకూడదు, ఇవన్నీ తెలుసుకుంటే మరో లోకానికి, స్వర్గానికి ఎక్కడ చేరుకుంటాము అని చెప్పి అనునిత్యం మన విషయంలో వాడు పోరాటం చేస్తూనే ఉంటాడు. మన గురించి, ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకుంటున్నానండి, మీ గురించి నేను ఆలోచించి చెప్పడం లేదు, నా గురించి నేను ఆలోచించి చెప్తున్నాను. సంఘానికి రానికుండా ఉండడం కోసమే చూస్తుందండి అది. ఇక్కడ వాక్యాన్ని చెప్పనీయకుండా ఉండడం కోసమే చూస్తుందండి అది. నేను ఎప్పుడెప్పుడు చెడిపోవాలనే చూస్తూ ఉంటుందండి అది. సాతానుకున్న లక్షణాలు, సాతానుకున్న గుణగణాలు తెలుసా ఎవరికైనా? వాడి గురించి, సాతాను గురించి ఎవరికైనా తెలుసా?
దేవుడి గురించి తెలుసుకోవాలనే వాళ్ళు ఉన్నారు, కానీ సాతాను గురించి తెలుసుకోవాలనే వాళ్ళు చెప్పండి. హిందువులకు భగవద్గీత అంటే దేవుణ్ణి తెలపాలనే ఒక గ్రంథం ఉందా? ముస్లింలకి ఏముంది? ఖురాన్. అయ్యా ఏం గ్రంథం అంటే దేవుని గ్రంథం అన్నాడు. హిందువులను అడగండి, అయ్యా మీకున్న గ్రంథం ఏందయ్యా అంటే మా దేవుణ్ణి మాకు తెలిపే గ్రంథం ఏమన్నారు? భగవద్గీత అన్నారు. క్రైస్తవుల దగ్గరికి రండి, అయ్యా మీరు దేవుని తెలుసుకోవడానికి మీరు ఉపయోగించే గ్రంథం ఏందని అడగండి, అయ్యా బైబిల్ అయ్యా అంటారు. ఓకేనా? మరి నేను అందరిని అడుగుతున్నాను, సాతాను గురించి తెలిపే గ్రంథం ఎక్కడన్నా ఉందా అని అడుగుతాను. ఎవరైనా ఏమన్నా చెప్తారా? ఎవరైనా సరే ఏమన్నా చెప్తారా చెప్పండి? ఎవరు ఏం చెప్పరు, ఎవరు చెప్పరండి. మనకు కూడా సాతాను గురించి తెలిపే అద్భుతమైన గ్రంథం మన దగ్గర ఉంది, అదే బైబిల్. కానీ సాతాను గురించి తెలియజేసే వచనాలు, సాతాను గురించి దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి రాసినాడో అనే చక్కటి వచనాలు, చక్కటి అర్థమిచ్చే ఆలోచింపజేసే వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరికైనా తెలుసా? ఏమి తెలుసు? దేవుడు వరాలు ఇస్తాడు, గజ్జలు ఇస్తాడు, బంగారు ఇస్తాడు, భూములు ఇస్తాడు, బుట్టలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు. దానికి సంబంధించిన వాక్యాలే. రండి మీకు రోగాలు పోతాయి, రండి మీకు గడ్డలు పోతాయి, రండి మీకు బిడ్డలు పుడతారు. ఏమండి ఇంతేనా? రండి మీ కోర్టులో కేసులు పోతాయి, రండి మీ కొడుకులు ఇంజనీర్లు అవుతారు, మీ కూతుర్లు ఇంజనీర్లు అవుతారు, మీ కోడళ్ళు కలెక్టర్ అవుతారు. అంతేనా? మీకు కూడా లాటరీలు తగులుతాయి. కేసీఆర్ వస్తాడు, జగన్ వస్తాడు. వచ్చారా చెప్పండి? నా కలలో కారు కదులుతుంది అంటున్నాడు ప్రవీణ్. ఏ ప్రవీణ్? ఎవరండి? తెలంగాణలో ఉంటాడు కదా ప్రవీణ్. ఆయన పేరు, పూర్తి పేరు ఏం పేరు నాయనా? పగడాల ప్రవీణ? బెల్లంపల్లి అల్లంపల్లి. నా కలలో కారు కదులుతుంది, ఆమెన్ జీసస్, కారు కదులుతుంది అన్నిటికీ ఏడుస్తూ ఉంటాడు ఆయన. కారు గదులు ఏడుచాడు, బస్సు గదులు ఏడుచాడు, రైలు గదులు ఏడుచాడు. మనం చావాలా ఆయన ఏడిచే ఏడుపుకు. అర్థమవుతుంది మీకు? కారు కదులుచున్నది వచ్చే ఎలక్షన్లలో అని ఏడుస్తున్నాడు. కారు కదిలిందా? షెడ్ లేకపోయిందే? ఏమైంది? జగన్ వచ్చా వీళ్ళ దెబ్బ తట్టుకోలేక జగన్ వచ్చినాడా? ఇట్టటివి చెప్తున్నారు. ఏమండి, ఈరోజు వాడి గురించి తెలియజేసే గ్రంథం బైబిల్ అండి. కానీ బైబిల్లో ఎవరికైనా సరే వాడి గురించి తెలుసా? వాడు పుట్టు పూర్వోత్తరాలు ఏమన్నా తెలుసా? అసలు సైతాన్ గడి ఎవరు? కేరాఫ్ ఏంటి? అంతే కదా, మన కేరాఫ్ లేదా? సన్ ఆఫ్ ఉంది, అడ్రస్ ఉంది, కడప, ప్రకాష్ నగర్, డోర్ నెంబర్ 1/20/72. సాతాన్ కేరాఫ్ చెప్పనే ఉన్నా చూద్దాం. అదొద్దు చింత చెట్టు రెండాడు దీయం ఏడా చింత చెట్టు కాడంట. ఆడికొస్తే చింత చెట్టు గల 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 ఊగుతుందంట. అర్థమైంది మీకు? మనకేమో వాక్యం. చింత చెట్టు ఏమవుతుంది అక్కడికి రాగానే? గలగల. అబ్బా ఆడుండదు యాకోబన్న దెయ్యము. ఇందిరానగర్లో మోట్లోనే ఉండదంట ఒక ఆయన అంటున్నాడు. ఆ ఇందిరానగర్ మోట్లో అంటే ఎంట్రన్స్లోనే ఉందంట దెయ్యం, మామూలుగా లేదంట. తెల్ల కూర్చొనిందంట, 1 గంటకు వస్తానంట. ఆ మోట్లో పెద్ద కూర్చొనిందంట. చూసినాడంట. అబ్బా చూసినంత ఎత్తుందంట. సత్యంగా దాన్ని కింద మీద పడతా వచ్చినానని వాళ్ళ భార్య చెప్తున్నాడు. ఆమె నెత్తి మీద పెట్టి సిలువు గుర్తేసి యేసు నామములో సాతానును గద్దించుచున్నాను అని అంటుంది. ఎవరు? వాళ్ళ భార్య. ఆయన వణుకుతున్నాడు. భయంగాని అంటే ఎందుకు భయపడతావు చెప్పు, నేను చెప్పినట్టు చెప్పంటే చెప్పు. ఏం చెప్పాలంటే యేసు రక్తం కేజేయి నువ్వేం చేస్తావు చెయ్యి, యేసు రక్తం కేజేయి నువ్వేం చేస్తావు చెయ్యి. కబడ్డీ కోతలు ఉంటాయి చూసినావా? ఐస్, పాలైస్, 5 పైసలు ఐస్. చిన్నప్పుడు కూతలు పెడతా ఉంటారు కబడ్డీకి. ఏమని? ఐసు, పాలైస్, 5 పైసలు ఐస్. ఎట్టుంది చెప్పండి? పిల్లల్లో ఐసులు అమ్ముకున్నట్లేదు, ఐస్ పాట పాడుకున్నట్లేదు.
అంటే అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులకు కూడా సాతాను ఏ విధంగా అర్థమైనాడు? సాతాను అంటే ఏందో అర్థమైందా? తెలిసింది అసలు అందరికీ? తెలియకుండా చేసేసింది. దేవుని పిల్లారు, అందుకే వాడి గురించి దేవుడు రాస్తూ వాడు ఎలా ఉన్నాడో తెలుసా? మనుషుల దగ్గర వాడు ఎలా ఉన్నాడో దేవుడికి రాశాడు. చూడండి, ప్రకటన గ్రంథం 2:24 త్వరగా చూడండి. వాడు పుట్టుక గురించి చెప్తున్నాను. దయ్యం పుట్టుక పాఠం పేరు. ప్రకటన గ్రంథం 2:24 సుమంతో బాగా చూడండి. అయినా కందిపాలెంలో ఉందంట బాయికాడ. ఏమిటిది? దెయ్యం. చెట్టు కింద ఉందంట. అందులో మీరు ఆ టర్నింగ్ తిరుగుతారు, ఆడనే ఉంది చెట్టు. చూడండి ఎక్కడ దెయ్యం ఉందో చూపిస్తాను మీకు. చెట్టు కింద, పుట్ట కింద, చింత చెట్టు కింద. చింతకాయలు ఏమన్నా ఏరుకొని ఇంటికాడ చింతాకు పచ్చడి చేసుకొని తినాలి. అదేమన్నా చింత చెట్టు కింద, రాగి చెట్టు కింద ఏం పని దానికి? ప్రకటన గ్రంథం 2:24 చూడండి. ప్రకటన గ్రంథం 2:24. ఇప్పటికి 4 సార్లు చెప్పిన బైబిల్ తీసేదానికి ఏంట్రా మీకు బరువు? వీడు పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఏరా బాబు నీకు పట్టిందిరా బాగా. యోహాను ప్రకటన గ్రంథం 2:24 చదవండి. అయితే ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను చూడండి. సాతాను యొక్క గూఢమైన సంగతులు. సాతానుకు కూడా గూఢమైన సంగతులు ఉన్నాయా? సాతానుకు కూడా సాతాను యొక్క గూఢమనంటే రహస్యమైన. ఏమండి, బైబిల్ రహస్యంగా ఉందిగా, బహిరంగంగా ఉందా? బాగా చక్కగా ఉంది కదా బహిరంగంగా. మరి రహస్యంగా ఉంది. ఆడ సంగతులను ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. సాతాను యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. మరి రహస్యంగా ఎక్కడుంది? గూఢమైనదిగా అంటున్నాడు దేవుడు. అంటే ఆడేం చేశాడంటే మనకు గూఢమైన వాటిగా చేశాడు, మనకు తెలియకుండా చేశాడు, మనకు రహస్యంగా ఉంచాడు. వాడి గురించి ఎవరికి తెలియకుండా చేసేసుకున్నాడు. మీకు అర్థమవుతుంది కదా? వాడి గురించి ఎవరికి తెలియకుండా చేసేసుకున్నాడు. దేవుని పిల్లలారా, వాడికి తెలియకుండా చేసేసుకున్నాడు. అంటే దెయ్యం అంటే ఏంటి? దెయ్యంకున్న లక్షణాలు ఏంటి? అంతే కదా. వాడు ఎలా చూపించుకున్నాడు సమాజానికి? మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఈ సమాజానికి వాడు ఎలా చూపించుకున్నాడు తాను? దేవుని పిల్లలరా, వాడిని ఎలా చూపించుకున్నాడంటే వాడిగా చూపించుకోలేదు. వాడిని ఎలా చూపించుకున్నాడంటే ఇప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళింది, ప్రతి ఒక్కరిని కూడా చక్కగా మోసం చేసేసింది. ఎలా? దెయ్యం అనగానే మీకు ఎలా గుర్తొస్తుంది చెప్పండి? దెయ్యం అంటే ఏం గుర్తొస్తుంది చెప్పండి? తెల్లని చీర, ఇంకా మల్లెపూలు, ఇంకా కనకాంబరాల, రోజా పూలు ఇవన్నీ పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అంటే ఇలాగే కదా, తెల్ల చీర కట్టుకోవడం, అందులో అర్ధరాత్రిలోనే రావడం, పగులు రాదు, అర్ధరాత్రిలోనే వస్తుంది. ఎప్పుడు చెట్టు పైన. మన ఇంట్లోకి రాదా? పక్కింటోడు చచ్చినాడు అనుకో, ఇంక మనం చచ్చా, అంతే కదా. పొరపాటుతో పక్కింటోడు చచ్చినాడంటే కిటికీలు తలుపులు అన్నీ గట్టిగా వేసుకుని తలుపు దగ్గర ఒక చెప్పు పెట్టుకుంటాం. మళ్ళా చెప్పు ఒకటి, శాట ఒకటి, పొరక ఒకటి, మళ్ళా కత్తి ఒకటి, గొడ్డలు ఒకటి పెట్టుకోమా? ఎందుకు అనుకుంటున్నావు? పక్కింటోడు చచ్చినోడు ఇంట్లోకి వచ్చాడని. వాడు ఎందుకు వచ్చాడు? చచ్చినోడు దెయ్యమే వస్తాడు. అంటే ఎలా ఈ ప్రపంచానికి వాడి గురించి పరిచయం చేసింది? ఇదిగో ఈ విధంగా వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? మీరు పదురుతూ ఉంటారు, దెయ్యం వచ్చాది అనగానే మనం గడగడగడ వచ్చి ఏం చేస్తాడు? గొంతుకాయ కొరుకుతాడా? అంతే కదా. మరి గొంతుకాయ కొరుకుతాడు. పొళ్ళు కూడా, కూరలు కూడా ఇంత ఉంటాయి, ఒక్కొక్కటి అని దడిచి గొంతు మీద పసక్కని కొరుకుతాడు. అంతే కదా. అదే కదా భయం. అంటే వాడు ఎలా ఉంటాడంటే ఇదో ఈ విధంగా ఉంటాడని చెప్పి సమాజానికి సాతాను పరిచయం చేసిందనమాట. అంటే నేను ఇలా ఉంటాను. నిజంగా వాడు అలా ఉంటాడా?
అసలు వాడు ఏంటో తెలుసా? వాడి గురించి దేవుడు రాయిస్తూ ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక పెద్ద వీలైనంత వరకు త్వరగా చదవాలి నేను. ఎఫ్ఎస్సీ 2:2 ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అపవాది. ఏమని పేరు పెట్టాడు దేవుడికి? వాయుమండల సంబంధమైన అధిపతి. వాయువు అంటే అర్థం ఏంటి? గాలి, అంతేనా? వాడికి ఎందుకు ఆ పేరు పెట్టాడంటే దేవుడు ఉంది కదా ఆ వచనంలో, వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. అంటే వీడెవడు? సాతాను. వాయుమండల సంబంధి అయిన అధిపతి. వాయుమండలం అంటే వాయువు అంటే గాలి, అంటే వాడికి గాలి అని పేరు పెట్టాడు. అందుకే మనోళ్ళు గాలి తగిలింది అంటారు. ఎవరికి గాలి తగిలింది? చిన్న పిల్లోడికి గాలి తగిలిందంట, అందుకే ఏడుచున్నాడు అన్నట్టు. చిన్న పిల్లోడికి గాలి తగులుతుంది అంటే దెయ్యం పడుతుంది. మీరు గమనించండి, చిన్న పిల్లోడు ఏడిచినాడు అనుకో, ఏదో చేడో పేడో. పేడంటే ఏంది? పేడంటే ఏందమ్మా తెలుసా మీకు ఎవరికన్నా? పేడంటే గాలి, అల్పపీడనం. పేడ అంటే గాలి సోకింది అంటే దెయ్యం పట్టింది. చిన్న పిల్లోడికి దెయ్యం పడుతుందా? ఎక్కడికి తీసుకొని పోతారు? ఒక్కాయపల్లి ఉండదు మన కడపలో, అందరూ పోతారు. మనోళ్ళు అయితే ముసుకేసుకొని మూతికి మాస్క్ వేసుకొని పోతారు. దేనికి? ఎవరన్నా చూస్తారేమో అని పిల్లోడికి బాగా నల్లదారం కట్టించుకొని ఇంటికి వస్తారు. ఏమండి, ప్రతి బిడ్డకి నల్లదారం ఉంటుంది చూడండి. క్రైస్తవులు లేదు, ముస్లిం లేదు, హిందువు లేదు. హైందవ సోదరులు అంటే వేయించుకుంటారు, వాళ్ళకు ఉన్న విశ్వాసం అదే. మనవాళ్ళ పరిస్థితి ఏంది? మనవాళ్ళు గడు కట్టించుకుంటున్నారు లేదు ఒక్కాయపల్లికి పోయి. మాణిక్యం ఎందుకో నేను కట్టించుకొని అంటది పాపం. నువ్వు కాదమ్మా, ఎంతమందిని చూపించింది తెలుసా మన మందిరంలోనే. నువ్వు పోకపోతే ఎంతమంది పోరో తెలుసా? కుప్పలు ఉండారమ్మా. పాస్టరేడా? బిషప్. నేను మారిపోయిన బిషప్ అయిపోయినా చూసి నేను. ఒకరోజు అలా పోతా ఉంటే ఆ గేట్ కాండది ఒక ఆమె, మన చర్చికి వచ్చే ఆమె. ఆశ్చర్యపోయినా నేను. ఎందుకనుకుంటున్నావు? దారం ఎంచుకునేదానికి పోయింది. అంటే బిడ్డకి ఏం సోకిందని? గాలి సోకిందని అక్కడికి పోయింది. బిడ్డకు గాలి సోకుతుందా? దెయ్యం బిడ్డకు పడతాడా? చిన్న బిడ్డకి దెయ్యం పడతాడా? ఎవరికి పడతాడు దెయ్యం? పెద్దోళ్ళకు పడతాడు. ఎలా పడతాడు? తెల్లచీర కట్టించి, మల్లెపూలు పట్టించి. అసలు వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. వాయువు అంటే గాలి కనపడుతుందా? గాలి కనపడుతుందమ్మా? బాగా వినాలి మీరంతా. సాతాను గుడి గురించి చెప్తున్నాను. గాలి కనపడుతుంది? అసలు కనపడదు. గాలి కనపడదమ్మా. అంటే సాతాను కూడా కనపడ్డు అని చెప్పడానికి దేవుడు ఏమని పేరు పెట్టాడుకి? వాయుమండల అధిపతి అని పెట్టాడు. వాడు కనపడ్డు. అర్థమవుతుంది మీకు? వాడు కనపడకుండా ఏం చేస్తాడంటే ప్రేరేపిస్తాడు. గాలి కనపడకుండా కార్యాలు చేస్తుంది కదా. ఇప్పుడు టైర్లో ఏముంటుంది? గాలి ఉంటుంది. అంటే కార్యం చేస్తుందా? గాలి ఎన్ని కార్యాలు చేస్తుంది? ఎన్ని పనులు చేస్తుంది? ఈరోజు మనం బతకాలంటే ఏముండాలి? గాలి ఉండాలి. కనపడుతుందా? కనపడకుండా ఎలా అయితే కార్యాలు చేస్తుందో దెయ్యం కూడా కనపడకుండా కార్యాలు చేస్తుంది. ఎలా? మనములను ప్రేరేపిస్తుంది. అర్థమవుతుందా? మనములను ప్రేరేపిస్తుంది. దేనికి ప్రేరేపిస్తుంది? దేవునికి భిన్నంగా ప్రవర్తించడానికి మనకు ఏమండి మన మనసును ప్రేరేపిస్తుంది. దేవుని పిల్లలారా, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఈ ప్రేరేపించే ఈ యొక్క దెయ్యం అసలు దెయ్యం అనే పేరు ఎలా వచ్చింది దీనికి? ఇంతకు ఈ దెయ్యం పూర్వోత్తరాలు ఏమిటి అనేది మీకు నేను చెప్తాను. బాగా ఆలోచించాలి. దెయ్యం అనేది కనపడదు. వాయుమండల సంబంధమైన అధిపతి అంటే కనపడుతుంది. కనపడకుండా కార్యాలు చేస్తుంది. ఇప్పుడు నాకు కనపచ్చిందని మీరు అన్నారనుకో, మీరు కరెక్టా? బైబిల్ కరెక్టా? చాలామంది చెప్తా ఉంటారు, మాకు సైతాన్ కనపడింది, మాకు దెయ్యం కనపడదు అంటారు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అర్థం ఏంటి? కనపడదని. ఇప్పుడు మాకు సాతాను కనపడింది అన్నాడు అనుకోండి,
మనం ఏం మాట్లాడలేము ఇంకా. ఇదొక శక్తి, గాలి అనేది శక్తి. అలాగే సాతాను అనేవాడు కూడా ఒక శక్తి. దేవుడు ఎలాగ శక్తో దెయ్యం కూడా అలాగే శక్తికి సంబంధించింది. దేవుని పిల్లరా, ఇంతకు ఈ శక్తి ఎలా వచ్చింది? దీని కేరఫ్ ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడున్నింది? ఏమంటే పరలోకంలో ఉన్నట్టుగా ఒక వచనం మనకు తెలుసు. ఎలా అంటే, అంతటా యుద్ధం జరిగిను. ఎవరెవరికి? మికాయేలుకు అపవాదికి యుద్ధం జరిగింది. ప్రకటన గ్రంథంలో ఈ చక్కటి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందండి ఇది. అంతటా పరలోకమందు యుద్ధం జరిగిను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా గెలవలేకపోయిరి గనుక పరలోకంలో ఇంకా దానికి స్థలం లేదు. అంటే ఒకప్పుడు ఎక్కడున్నింది? పరలోకంలో ఉండింది. తర్వాత స్థలం లేదంట. అంటే ముందు ఎక్కడున్నింది? పరలోకంలో ఉండింది. అంటే పరలోకంలో ఉండింది అయితే, అవును పరలోకంలో ఉండింది. పరలోకంలో ఉన్న ఇది తర్వాత అక్కడ స్థలం లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళిందంటే పాతాళంలోకి వెళ్ళింది. మరి పరలోకంలో ఎలా ఉండింది? పరలోకంలో ఉండింది అన్నారు. ఎలా ఉండింది? ఎలా ఉండిందో తెలుసా? ఏమండి, ఒక మహారాజులో ఉండింది. ఎక్కడ? పరలోకంలో. ఇవన్నీ కూడా మనకెలా తెలుసు అంటే, గ్రంథములో, బైబిల్ గ్రంథంలో దాని గురించి దేవుడు రాశాడు. అది మనం చక్కగా చదువుకోవడమే కాకుండా దాన్ని ఏం చేయాలంటే పరిశీలించి ఆలోచించగలిగితే దాని గురించిన వివరణ మనకు తెలుస్తుంది. కానీ దాని గురించి తెలుసుకోవాలనే ఆలోచన మనకు పుట్టింపదు. గుర్తుపెట్టుకోండి. ప్రేరేపిస్తుంది. దేనికి ప్రేరేపిస్తుంది? బైబిల్ చదివేదానికి ప్రేరేపింపనివ్వదు. నువ్వు బైబిల్ చదివేవనుకో, నిన్ను ప్రేరేపిస్తుంది వేరే చోటికి ఎక్కడికన్నా పో పో పో, టైం అయిపోయింది, బైబిల్ చదవద్దు, వెంటనే మూసేస్తాడు. సాయంత్రం చదువుకోవచ్చులే, హల్లెలూయా ఆమేన్, అంతేనా? సాయంత్రం చదువుకోవచ్చులే, కళ్ళు మూసుకొని పాడుతాను, ప్రభా పోతున్నాను ప్రభా, నీ దేవదూతలను కావులుంచు ప్రభా, ఎక్కడ కానీ ఎటువంటి అపాయం లేకుండా తండ్రి, ఈ పక్కన 50 దూతలు, ఈ పక్క 50 దూతలు, ముందర 100, వెనక 100, నెత్తి 100, కింద 100 పెట్టి నన్ను బాగా లక్ష్యంగా అక్కడ చేర్చి ప్రభు అవుతున్నాను, ఆమెన్, హల్లెలూయా, అంతేనా? సిలువు గుర్తు ఒకటి వేసుకొని బయలుదేరుతాడు. ఏమండి, బైబిల్ చదవా? బైబిల్ చదవనంటే చదవం. బైబిల్ తివ్వనివ్వదు, బైబిల్ తీనిదు, బైబిల్ చదవనిదు, బైబిల్ని విన్ననివ్వదు. నాగేంద్ర వచ్చినాడమ్మా? నాగేంద్ర రాలా. ఎందుకు రాలా? పోవద్దడికి రానివ్వదు. మందు కొట్టు, తాగుతా, బరింత తాగుతా, పుల్లుకు తాగుతా, ఇంత బట్టలు ఇస్తా, తాగుతావా? తాగుతాను, 3 బాటలు తాగుతాను. బైబిల్ వీడికి వచ్చావా? రాలేను బా. ఏ దేనికి రావు? వైఫ్ స్ట్రీట్కి పోతావు, బంగారు కొనుక్కుంటే నేను పోతా. వీడికి వచ్చావా? రాలేను, కాళ్ళు నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ రాలేను నేను. అబ్బా, ఇప్పుడే వచ్చినా వైఫ్ స్ట్రీట్కు బంగారు కొనడానికి, ఇప్పుడే వచ్చిన కాళ్ళ నొప్పులు అంటావా? కాళ్ళు ఇరిగిపోయినా పోతావు, దోగాడుకునే పోతావు. దాన్ని ఏమంటారు? ప్రేరేపణ. దానికి ఇచ్చిన ఇంపార్టెంట్ దీనికి ఎందుకు ఇవ్వలేదంటే ప్రేరేపిస్తుంది. దేవుని మాటలు నిన్నివ్వదు, దేవుని కోసం బ్రతకనివ్వదు, దేవుని కోసం జీవించనివ్వదు, ప్రేరేపిస్తుంది. నేనేదో చెప్తున్నాను, ఇది ప్రాక్టికల్గా మీరు అనుభవిస్తున్నారు లేదు మీరే ఆలోచించుకోండి. నేనేదో చెప్తున్నానని కాదు, ప్రాక్టికల్గా మన జీవితంలో ఇది జరుగుతుందా లేదా? దెయ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నామా? దెయ్యం పనులకు, దెయ్యాన్ని కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రేరట దేవునికి ఇస్తున్నామా? రానివ్వదు, చెయ్యనివ్వదు, దేవుని కార్యాలు చెయ్యనివ్వదు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ దేవుని కార్యాలు చూడరు. అంటే ఎందుకు చూడరంటే ప్రేరేపణ. ప్రతి మనిషి దేవునికి దూరం. చూడు ఎంతమంది అండి, ఎంతమంది ఇలాంటి వాక్యం నిజంగా ఎక్కడ చెప్పరు. సాతాను గురించి తెలిపే ఏకైక చర్చ్ కడప, సిబిటి కడప క్రైస్ట్ చర్చ్. ఎన్నో చర్చిలు పోయినాను. ఏమండి, సాతాను పేరు ఇక్కడ ఎత్తకూడదు, యేసు నామములో నేను గద్దించుచున్నాను అన్నాడు. వరే నీ బాసుగల, ఇదేమిటిదే? సాతాను గురించి తెలియకపోతేట
నా శత్రువు గురించి నాకు తెలియకపోతే వాడు ఎప్పుడు చంపుతాడో ఎట చంపుతాడో నాకు తెలియకపోతే నేను ఎట తప్పించుకున్నాను? ఏమంటే నా శత్రువు గురించి నేను తెలియకపోతే ఎట్లా? ఈరోజు జగన్ తెలుసుకోలేక ఏమైపోయినాడు? అర్థమైంది మీకు? నీ శత్రువు గురించి నీకు తెలుసుకోకపోతే ఎట్టయ్యాను? దెబ్బ తింటావు. అపర చాణక్యుడు ఆ పక్క చంద్రబాబు, నా వయసు అంత అనుభవం లేదురా నీకు అన్నాడు. ఎవరిని? జగన్ను. అప్పుడైనా జగన్ మేలుకోలే. నేను అందరికీ ఎన్ని ఇచ్చినాను తెలుసా? అమ్మ ఒడిచ్చిన, నాయన ఒడిచ్చిన, తాత ఒడిచ్చిన, అవ్వ ఒడిచ్చిన, ఇంతమందికి నిచ్చే. ఏమనుకుంటున్నావు చంద్రబాబు అన్నాడు. వాడు ఒక నవ్వి ఉన్నాడు. నా నా రాజకీయ అనుభవం అంత లేదురా నీ వయసు అన్నాడు జగన్. చూసావా? శత్రు బలం నీకు తెలియకపోతే నువ్వేమైపోతావు తెలుసా? ఓడిపోతావు. శత్రు బలం తెలుసుకోండి. మీరు తెలుసుకుంటున్నారు ఏంటి? ఆడికి పోతానే బలం అంతా పోతుంది. గేటు ఏది, నేను ఇంటికి పోయేంత వరకు చెప్పడం లే, ఈ గేట్ దాటితేనే అయిపోయాయి. శత్రు బలం తెలియజేసే చర్చ ఉందా? సాతాను గురించి మనం మాట్లాడకూడదు, సాతాను గురించి మనం తెలుసుకోకూడదంట. ఎవడయ్యా మీకు చెప్పింది? పాస్టర్లను మాయ చేసింది, రెవరెండ్లను మాయ చేసింది, బిషప్లను మాయ చేసింది. అసలు రెవరెండ్లు ఏంది? రెవరెండ్ అంటే ఏం తెలుసు అర్థం? పూజ్యనీయుడు. పూజ్యనీయుడు ఏసా రెవరెండ్ గారా? ఎవరు రెవరెండు? యేసు ప్రభు. ఈ రెవరెండ్ పేర్లు ఎవరెవరికి వచ్చేసినాయి? రెవరెండ్ అంటే పూజ్యనీయుడు. పూజకి అర్హత కలిగిన వాడు ఎవడు? దేవుడా మనమా? ఈరోజు ఆ పేర్లు ఎవరికి ఉన్నాయి? బిషప్, ఆర్ట్ బిషప్, హార్ట్ బిషప్, బీట్ బిషప్. ఎన్ని రకాల బిషప్లు? ఏం తెలుసు బిషప్కి? ఏం తెలుసు? రెవరెండ్కి ఏం తెలుసు? పాస్టర్లకి ఏం తెలుసు? ఒక ఆమె కోడి పెట్టని తీసుకొచ్చింది. యాడికి? పాస్టర్ దగ్గర. గుడ్డు పెట్టలేదే అని. తీసుకురాదన్నట్టు అన్నాడు. పెట్టి యేసు నామములో గుడ్డు పెట్టును గాక. పాస్టర్ని ఆడికి తెచ్చిందో చూడు. ఎవరు? సాతాను. నువ్వు బెటరా గుడ్లని పాస్టర్కి చెప్తే ఎవరికి పెట్టమంటున్నాడు? మీకు ఇట్లా చెప్పుకుంటూ పోతే మామూలుగా ఉండదు. సాతాను పడేసిన వాళ్ళు ఎంతమంది తెలుసా? వాడు పడేసిన వాళ్ళు ఎంతమందో తెలుసా? గనులు, రాజులు, మహామహులు ఆ పాతాళంలో ఉన్నారు. పోయి అదృష్టవంతులు అండి మనం. అదృష్టవంతులు. ఎక్కడ చేరుకున్నాం? సరైన చోటికి చేరుకున్నాం. ఎప్పుడూ నేను దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉంటాను. ప్రతిదీ నా మనసుకు తెలిసిపోతూ ఉంటుంది. సాతాను నన్ను ప్రేరేపించే విధానం నాకు తెలిసిపోతూనే ఉంటుంది. వాడి క్రియలన్నీ నాకు తెలిసిపోతూనే ఉంటాయి. ఆడి క్రియలు మీలో కూడా జరుగుతున్నప్పుడు నాకు తెలిసిపోతూ ఉంటాయి. కానీ మీకు చెప్తే నన్ను సైతాన్ అంటావా అని మీరు ఏమనుకుంటారని చెప్పి నేను మీకు చెప్పే విధానంలో చెప్తూ ఉంటా. మీ దగ్గరికి దెయ్యం వచ్చినప్పుడు సాతానా అన్నాం అనుకుంటా, కానీ మీరేమనుకుంటారు? అర్థమైందండి మీకు? యేసు ప్రభు కూడా పేతురు వచ్చినాడు. ప్రభువా నీకు ఇది జరగకుండును గాక ప్రభువా అని ఎట్ట చెప్తున్నాడు తెలుసా? మెత్తగా ప్రేమతో చెప్పినట్టుంది. ఏమని? ఇప్పుడు దేవుని పిల్లరా, యేసు ప్రభు మరణించాల. ఎందుకు? మనమందరం బ్రతకాలంటే యేసుక్రీస్తు వారు మరణించాల. నిజమా? రవణ సెల్ నువ్వు ఆఫ్ చేసేయాలి పూర్తిగా. వాక్యం అయితే పర్వాలే, నో ప్రాబ్లం. దేవుడు నిన్ను దీవించును గాక. మిగతాటివైతే జాగ్రత్త. ఓకే. నాకు భయం. ఎందుకంటే వాడు ఏ రూపంలో వచ్చాడో ఏడగుచ్చిన వాళ్ళు కూడా జడగొడతాడు వాడు. ఇంత వాక్యం జరుగుతున్నా కూడా మొత్తానికి కొందరు వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ. మొన్న ఐపీఎల్లో క్రికెట్ చూస్తాను ఇక్కడికి వచ్చి. లేకపోతే స్క్రీన్ మీద వేసింది కదా, స్క్రీన్ మీద చూపించింది కదా ఐపీఎల్. బాసుగల దేవుని పిల్లలరా, యాడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది.
ఏ ఊర్లో దూరింది? పేతురులోకి దూరింది. పేతురు ఎలా ఉన్నాడు? ఎట్టున్నాడు? ఎట్టున్నాడండి? యేసుప్రభు శిష్యుల్లో ఒకడు. ఎవరు? అగ్రగణ్యుడు. యేసుప్రభు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అన్న దానికి, ఆయన చెయ్యి పట్టుకుని దానికి చెవి తెగ నరికిన వీరుడు, ధీరుడు, ప్రేమ మయుడు. యేసుప్రభు అంటే అంత ప్రేమ ఆయనకు. అలాంటి వాళ్ళలో దూరింది. అంటే ఎవరి దగ్గరికి వస్తుంది? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళే మనం కొంప ముంచుతారని గుర్తుపెట్టుకోండి. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాడే నెత్తిమించి చేయి పెడతాడు, ఆడే భస్మాసురుడు అని గుర్తుపెట్టుకోండి. ఎవరో కాదు, మనం బాగా ఇష్టపడి నాది 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 అనుకుంటాం చూడు, అదే నీకు చేయాల్సిందంతా చేస్తుంది. బాగా ప్రేమించిన వాడు యేసుప్రభును దూరింది. వచ్చినాడు సైలెంట్గా, ప్రభువా నీకు ఇది జరగకుండును గాక ప్రభువా. అంటే నువ్వు ప్రాణం పెట్టకూడదు ప్రభువా. 23వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, మత్తయి సువార్త. త్వరగా మత్తయి సువార్తలో ఉంటుంది, త్వరగా చూడండి, లేట్ లేకుండా. మత్తయి సువార్త 16వ అధ్యాయం అనుకుంటా నేను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అంటే 22 నుంచి చదువు నిన్న. 16వ అధ్యాయం 21 నుంచి చదువుతాను చూడండి. 21 నుంచి. అప్పటి నుండి తాను యెరూషలేమునికి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. అంటే నేను చచ్చిపోతాను మీ అందరి కోసం, నా ప్రాణాలన్నీ కూడా మీకోసమే. ఎందుకంటే మీ పాపాలు పోవాలంటే నా ప్రాణాలు అర్పించాలి, అప్పుడే మీ పాపాలకు విముక్తి అని చెప్తున్నాడు. అంటే నేను చచ్చిపోతేనే మీరు బతుకుతారని చెప్తున్నారు. అప్పుడు ఏం చేయాలి మనం? థ్యాంక్స్ ప్రభువా, మా కోసం ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు మీకు ప్రభు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామని చెప్పి ఏదో థ్యాంక్స్ చెప్పాలా. ఓకేనా? ఓకే. అలా చెప్పకుండా ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడు? ఆ మాట అనగానే 22, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడును కలుగుదని ఆయన్ను గద్దింపసాగిన. ఏంది? గద్దించినాడు. ఎట తెలుసా? కొందరు గద్దిస్తారు, రవణ నువ్వు లేకపోతే మేమేమైపోయాలి చెప్పు, నువ్వు లేకపోతే మా పరిస్థితి ఎందుకు చెప్పు, నువ్వు లేకపోతే మేము ఉండగలమా చెప్పు. ఏంది పెరిగేది? నువ్వు నిన్ను పెరుగుతూ ఉంటాడా అంటా ఉంటే ఇంక నువ్వు గెట్ అయిపోతుంది. అంటే నేను లేకపోతే చూసావా, ఇట్రా చూడు మళ్ళా చెప్పు ఇట్రా నాగరాజు, ఇట్రా మళ్ళా చెప్పు చెట్టకన్నా, మళ్ళీ చెప్పు నువ్వు రవణ నువ్వు లేకపోతే మేమెట్ట, మాకు అన్నం ఎట్ట, నీళ్ళు ఎట్ట. ఓకే లేకపోయినా ఇట్రా మళ్ళీ చెప్పు చెట్టకన్నా. ఇది ఎట్టుంటుంది చెప్పు? ఏం ఆనందమో. అది కూడా గద్దింపు సాకెను. ఎలా గద్దిస్తున్నాడు? చెప్పే విధానం గమనిస్తున్నారా మీరు? నేను చెప్పే విధానం గమనిస్తున్నారా? ఇక్కడ ఎలా గద్దిస్తున్నాడు మీరు ఆలోచించాలి బాగా. నీకు అసలు కలగకూడదు ప్రభా అని గద్దింపసాకని. ఎవరిని గద్దిస్తున్నాడు? యేసు ప్రభుని గద్దిస్తున్నాడు. గద్దింపు కూడా ఎలా ఎమ్మెల్యే ఏం బాయ్ అంటామా మనం? అట్ట కాదు, ఎమ్మెల్యే గారి కాడికి పోయి ఎలా గద్దిస్తాం? ఏం సార్ ఎట్టపోతారు మమ్మల్ని వదిలిపెట్టి మీరు? లేదు మేము పోవాలనుకుంటున్నాం ఈ ఊరు వదిలంటే, అక్కడ మనం ఫీలింగ్ ఎట్టపోతావు సార్ నన్ను వదిలిపెట్టి, నువ్వు ఏం తమాషానా, పోయేదానికి వీల్లేదు, మేము అడ్డుకుంటాం. గద్దించినట్టే ఉంది. ఎలా? ప్రేమ కత్తితో పొడిచినట్టే ఉంది. ఏది? తేనె పూసి పొడచడం అంటారు దీన్ని. మీకు అర్థమైందే? తేనె పూసి పొడచడం. ఈ మాటలకు కొందరు ఏమైపోతారు చెప్పండి? పడిపోతారు. కొందరు పడిపోతారు. పడిపోయే మాటలు అంటారు దీన్ని. పో ఎట్టపోతావు, పో నేనుంటాను అనుకుంటున్నావా? సచ్చా నేను, నువ్వు పోతే నేను ఉండలేను. ఇప్పుడు ఆడపిల్ల ఏమైపోతుంది రవణ? మీరు ఆలోచించాలి, నేను చెప్పేటివి ఆలోచన చేయాలా, దమ్మన పడిపోతుంది. చూసినావా? మళ్ళా ఇదంతా మాయ. ఈ మాయగాడు ఎవరు అనుకుంటున్నారు?
సాతాను. ఇది ఎవరు కనుక్కుంటారు? అందరూ కనుక్కోలేరు. వాక్యం బాగా తెలిసినోడే కనుక్కుంటాడు. యేసుప్రభు ఎవరు అనుకుంటున్నారు? వాక్యం ఆయన చూసినాడు, కథలు పడుతున్నాడు అయ్యా. వెంటనే ఏమన్నాడు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎట్టన్నాను అనుకో, సైతాన్లారని. నాకు తెలుసు మీకు సైతాన్ ఎప్పుడు పడుతుందో నాకు తెలుసు. మీకు సైతాన్ పట్టినప్పుడు మీరు ఎట్టుంటారో కూడా నాకు తెలుసు. వెంటనే నేను సైతాన్ అన్నాను అనుకో, మీరేమైపోతారు? అలర్ట్ అయితే పర్వాలే, కత్తో గొడవలో తీసుకోకపోతే మేలు, అంతే కదా. సైతాన్ అంటే ఏమవుతారు చెప్పండి? వెంటనే ఆయనకి తెలుసు కదా. వెంటనే తిరిగి ఏమంటున్నాడు? సాతానా. పేతురు అనలేదు, సాతానా పో, గెట్ లాస్ట్, బయటికి పో. దేవుని వర్లరా, సాతాను మనల్ని ఏం చేస్తాడు? ప్రేరేపిస్తాడు. ఇంతకు వీడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఏం చేస్తున్నాడు? ఇంతకు అక్కడ ఎలా ఉన్నాడు? ఎందుకు? ఎవరిడు? ఒక మహారాజులో ఉన్నాడంట. హెజ్కేలు గ్రంథం చూడండి త్వరగా, 28వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. వాడి గురించి మీకు చాలా ఉన్నట్టుగా చెప్తున్నాను, మీరు చాలా బాగా ఆలోచించాలని కోరుకుంటున్నాను. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము. తనకలాడిపోతున్నాడు వాడు, ఎందుకంటే వాడి గురించి అంతా గుట్టు ఇప్పుతున్నాను. వాడెవరో మీకు తెలియజేస్తున్నాను. వాడు నా మీద పగబట్టున్నాడు. ఎవరో ఒకరిని నా మీదకి పంపించేదానికి సిద్ధపడతాడు. మొత్తానికి ఏదో ఒకటి జరుగుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ నాకేదో జరుగుతుంది అని చెప్పి మిమ్మల్ని వదిలిపెట్టమంటారు చెప్పండి? నేను ఒక్కడే చచ్చిపోయినా పర్వాలే, నా వల్ల ఒక 10 మంది బతికితే చాలు. నేను చచ్చిపోయినా నా వల్ల ఒక 10 మంది బతకాల. 10 మందిని చంపి నేను బతకూడదు. 10 మందిని చంపి బతికేవాడు ఎవడో తెలుసా? సాతానుకు సంబంధించిన వాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14-17. వాడు పుట్టు పూర్వోత్తరాలు చెప్తున్నాను మీకు. చూడండి, ఆయన అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. ఎవరు? వీడి గురించి చెప్తున్నాడు రవన్న. మీరు బాగా చదవాలా, చక్కగా చదవాలా. మీరు నేను చెప్పింది మాత్రమే వినాలా, మీరు ఎవరే కానీ మాట్లాడకూడదు. ఇక్కడ ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముల మీద నీవు ఉంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముల మీద నిన్ను పెట్టాడంటే పరలోకములో ఉన్నతమైన స్థలముల మీద వీడు ఉన్నాడు. దేవుని కొరకు అప్పుడప్పుడు సీఎం క్వార్టర్స్ ఉంటాయండి, సీఎం గెస్ట్ హౌస్ ఉంటుందండి. అక్కడ ఉన్నామంటే ఏమండి ఎంత గొప్ప ఆధిక్యత అనుకుంటారు అందరూ కూడా. మన వాళ్ళందరూ కూడా సీఎం గెస్ట్ హౌస్లో కానీ సీఎం దగ్గర మనం ఉన్నామనుకోండి, మన వాళ్ళందరూ ఇప్పుడు నా కొడుకు ఆడున్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? మీ కొడుకు ఆడున్నాడు అనుకో, మీరు ఇంకా ఏం చెప్తారు? సువార్ చెప్తారు, ఇది చెప్పుకుంటూ ఉంటారు. మా కొడుకు ఆడాడు అని చెప్పుకుంటారా? లేదమ్మా, ఏం చెప్పుకుంటాం మనం? ఇంకా సుప్రియ, మన సీఎం ఇంట్లో మన కొడుకు ఉన్నాడు అనుకో, మనం ఏం చెప్పుకుంటూ ఉంటాం? ఇంకా వచ్చిన వాళ్ళందరికీ సువార్ చెప్పాం, ఇంక ఇదే చెప్పుకుంటాం. అంటే అంత గౌరవం అనమాట, అంత ఆధిక్యతగా ఉంటుంది. సాతాను కూడా ఎక్కడ ఉన్నాడు? సాతానుగాడు ఆడున్నాడు కదా. అప్పుడు సాతాను కాదు, మరి ఎవరో చెప్తాను. అక్కడ ఆ స్థితిలో ఉన్నాడు వీడు. కెరూబు అయి ఉన్నాడంట. 16 అయితే 15 నీవు నియమింపబడిన దినమున కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. 15 నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా ఉంటివి. పాపం ఇతనిలో కనబడని వరకు అంటే పాపం లేకన్నా ఉన్నాడా? అవును, మరి పాపం లేకన్నా ఉన్నాడంట. అంటే సాతానుగా మారకముందు సాతాను కాదు, పాపము లేనివాడుగా ఉన్నాడంట, చక్కగా ఉన్నాడంట.
అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయం పెంచుకొని, ఎక్కడ పెంచుకున్నాడు? అన్యాయం అనేది బయట ఉంటుందా, లోపల ఉంటుందా? చూసినావా ఎంత చక్కగా దేవుడు మన కోసం చెప్పేసినాడు. అన్యాయం ఎక్కడ పెంచుకుంటామంట? లోలోపల అన్యాయం పెంచుకుంటామంట. అందుకే వాడు సన్నగా ఉంటాడు, తిన్నే ఒంటికి పట్టదు. అంటే సన్నగా ఉండే వాళ్ళంతా అన్యాయస్తులు అనొద్దండి నన్ను. కొంతమంది తిన్నే వాళ్ళకి ఒంటికి పట్టదు. ఎందుకు తెలుసా? కుళ్ళు. అవతల వాళ్ళు బాగుపడిపోతున్నారే అంటే మాకు లేదా. నీకున్న దాంట్లో సర్దుకో, లేని దానికోసం నీకెందుకు? నాకు లేనిది కూడా కావాలా. దీన్ని ఏమంటారు? అన్యాయము అంటారు. అంటే వీడికి అన్యాయం లోపలికి ప్రవేశించిందే, మనస్సులోకి అన్యాయం ప్రవేశించింది. అన్యాయం ద్వారా వచ్చేది ఏందో తెలుసా? ఆవేశం వస్తుంది, అనాలోచన వస్తుంది. తద్వారా జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. అందుకే అన్యాయం మన దరిదాపుల్లే కూడా రాకూడదు. ఎందుకు రాశాడు దేవుడు? ఇవన్నీ కూడా ఎందుకు రాశాడంటే నీవు నేను అలా ఉండకూడదని దేవుడు ఏం చేశాడు? చక్కగా రాయించాడు. అన్యాయం మనకు ఉండకూడదు. అవతలోడు అన్యాయస్తుడుగానే ఉండనిమ్మ. నువ్వు అన్యాయస్తుడిగా ఉండవద్దు. వాడు అన్యాయస్తుడా, వాడిని అలాగే ఉండని. సాతాను చివరికి ఏమైపోయినాడంటే అన్యాయస్తుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే అన్యాయస్తుడిగా మారిపోయినాడో, అక్రమకారుడుగా మారిపోయినాడో, వాడికి ఇక పరలోకంలో స్థలం లేకుండా పోయింది. ఎందుకు? దేవుడికి తెలిసిపోయింది. వెంటనే మిఖాయిలు రావడం, యుద్ధం జరగడం, అక్కడి నుంచి తన్ని తగలేశాడు. ఎక్కడ తగలేశాడు? పాతాళంలోకి దేవుడిని పంపించాడు. ఆడు పాతాళంలోకి వెళ్ళిపోయాడు. వాడు పాతాళంలో ఉన్నాడు. వీడెవడో తెలుసా? ఒక దేవదూత. ఎవరు? ఒక దేవదూతగా ఉన్నాడు. ఎక్కడ? పరలోకంలో. దేవుడు ఎలా కలిగించాడో తెలుసా వాళ్ళను? అదే వాడు పుట్టుపూర్తి, వాడు కేర్ ఆఫ్ చెప్తున్నాను. ఈరోజు పాపం చేసే వాళ్ళంతా వాడికి సంబంధించిన వాళ్ళే. అబద్ధాలు కానీ, మోసం కానీ, దొంగతనం కానీ, ద్రోహం కానీ, అన్యాయం కానీ, చెడుకు సంబంధించినటువంటి వల్ల ఎవరి వల్ల వచ్చినాయంటే వాడి వల్లే వచ్చినాయి. ఇంతకు వాడెవడు? వీటన్నిటికీ జనకుడు వాడెవడంటే వాడే ఒకప్పుడు దేవదూత. ఆ దేవదూతను ఎవరు కలిగించారు? అసలు దేవదూతలను ఎవరు కలిగించారు? దేవుడు కలిగించాడు. అంటే దేవదూతలుగా వీళ్ళందరూ పుట్టడానికి కారణం ఎవరంటే దేవుడు. కీర్తనల గ్రంథం 148:5. కీర్తనల గ్రంథం 148:5 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 148:5. కీర్తనల గ్రంథం 148:5. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను. ఏవి? దేవదూతలు. ఈ అధ్యాయం అంతా చదివితే వాళ్ళు ఎవరో మనకు అర్థమైపోతుంది. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా సూర్య చంద్రరక్షణ నక్షత్రాలు అయితే ఏనైతే సరే దూతలు అనేటివన్నీ కూడా దేవుడు ఆజ్ఞ ఇవ్వగా పుట్టాయి. ఎందుకు వీటిని పుట్టించాడు దేవుడు? ఎందుకు దేవుడు వీటిని దేవదూతలను కలిగించాడు? ఇంతకు ఎన్నివి? ఎంతమందిని కలిగించాడు? 1, 2, 3? ఎంతమందిని అంటే చెప్పడానికి లెక్కలేనంత మంది. అంటే మనకు లెక్కలేదు, దేవుడికి లెక్క ఉంది. వాటి సంఖ్య చూడగా కోట్ల కొలదిగా ఉండెను. ఎక్కడుంది ఈ మాట? ప్రకటన గ్రంథంలో చూడండి. వీళ్ళు ఎంతమంది అనే సంగతి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. చూడండి ఆయన. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12 చూడండి.
11 చూడండి. మరియు నేను చూడగా సింహాసనం జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడిను. వాటి లెక్క కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా కోట్ల కొలదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉండెను. వాటి లెక్క ఎంత? కోట్ల కొలది. ఎందుకు ఇంతమంది దేవదూతలను కలిగించాడు దేవుడు? ఆ దేవదూతల్లో ఇప్పుడు సాతానుగా మారిన దేవదూత కూడా ఒకటి. కోట్ల మంది దేవదూతలు, కోట్ల మంది దేవదూతలు. దేవుని పిల్లరా, ఎందుకు ఇంతమందిని కలిగించాడు? కారణం ఏంటి? దేనికి కలిగించాడంటే, ఏమండి, ఒక్కొక్కరింట్లో మనుషులు తక్కువ ఉన్నా పని మనుషులు ఎక్కువ ఉంటారు. గమనించినట్లేదు మీరు? కువైట్, సౌదీ, ఖత్తర్ ఆ చోటికి మీరు వెళితే వాళ్ళ ఇంట్లో ఒక 4 ఉన్నారనుకో, పని మనుషులు ఎంతమంది ఉంటారు తెలుసా? ఒక 10 మంది పైన ఉంటారు. ఎందుకుంటారు అంతమంది అంటే వాళ్ళకి సేవ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు, వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళకి ఎవరు కావాలా? రిచ్ పీపుల్. వాళ్ళకి పని వాళ్ళు ఎక్కువ కావాలా. ఒక్కొక్క కారుకి 2-3 డ్రైవర్లు. వాళ్ళకు ఒక ఇంట్లో ఒక 5-6 కార్లు ఉంటాయి. ఒక మనిషికి 2-3 కార్లు ఉంటాయి. పని మనుషులు ఎక్కువ అవసరం. అలాగే ఏమండి, దేవునికి కూడా కుటుంబం ఉందండి. పరలోకమందు ఏ కుటుంబం అని పిలువబడుచున్నావు అని ఉంటుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8. అంటే 3:14 అనుకుంటాను. పరలోకమందు కుటుంబం అన్నాడు. అంటే దేవునికి కూడా కుటుంబం ఉంది. అంటే దేవునికి కూడా పిల్లలు ఉన్నారు. ఎవరు ఆ పిల్లలు? ఏదో మనమే. ఎవరు మనమంతా? దేవుని పిల్లలు. ఎవరు మనమంతా? దేవుని పిల్లలు. మీరంతా కూడా మేము దెయ్యం పిల్లలు అంటూ ఉంటారు. నేను ఏ పార్టీ వాడిని అని మన గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. మనం దెయ్యం పిల్లలు కాదు, దేవుని పిల్లలు. తర్వాత దెయ్యం పిల్లలుగా మారిపోయాం. ఫస్ట్ ఎవరు పిల్లలు? దేవుని పిల్లలు. తర్వాత ఎవరు పిల్లలుగా మారిపోయాం? దెయ్యం పిల్లలుగా మారిపోయాం. దెయ్యం పిల్లలుగా మారిపోయాం. మనం ఎవరు పిల్లలం అంటే దేవుని పిల్లలము. మరి దేవుని పిల్లలకి ఎవరు ఉండాలా? పని మనుషులు ఉండాలి కదా. దేవుడు ఎవరు? రిచ్ అయినా ఆయనకి మించిన రిచ్ ఎవరు ఉన్నారు? మరి ఆయనకు పుట్టిన పిల్లలు ఎవరు? ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ ఇంట్లో చూడుపండి ఎంతమంది పని మనుషులు. వాళ్ళు ఉండేది ఎంతమంది? భార్య, భర్త, 2 పిల్లలు, కొడుకు, కూతురు, అంతే. ఎంత అతనికి ఉండే ఆస్తి ఎంత? అతని ఇల్లు రేట్ ఎంతో తెలుసా? 30,000 కోట్లు. అతనికి ఉన్న ఇండ్లు ఖరీదు ఎంతో తెలుసా? 30,000 కోట్లతో బాంబేలో ఇల్లు కట్టాడు. వాళ్ళు మన మాదిరి వైఫ్ స్ట్రీట్కి పోయి బంగారు తెచ్చుకోవాలా, ఏదో బాతులు తెచ్చుకోవాలా, ఏదో బంగాళదుంపలు తెచ్చుకోవాలా, ఏదో చీరలు తెచ్చుకోవాలా, అవన్నీ అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోనే కూరగాయల బజార్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే బంగారు బజార్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే చీరల బజార్ ఉంటుంది. ఇది లేదు వాళ్ళ ఇంట్లో అని లేదు. 30,000 కోట్లతో కట్టినాడు ఇల్లు. ఏమంటే ఉండేది నలుగురు. ఎన్ని అంతస్తులు? సుమారుగా 25 అంతస్తులు అనుకుంటున్నాను నేను. ఇన్ని అంతస్తుల్లో ఎంతమంది పని మనుషులు ఉంటారు చెప్పండి? పై నుంచి కింద వరకు 4 ఎంతమంది? అవును, మరి రిచ్, 1000 కోట్లకు అధిపతి ఉండాలి మరి అంతమంది. అలాగే ఒక ముఖేష్ అంబానీకే ఇంతమంది ఉంటే మీకు అర్థమైతే లోక సంబంధంగా ఆత్మీయంగా దేవునికి సంబంధించిన దేవుని పిల్లలమైన మనకెంతమంది ఉండాలా? సర్వెంట్స్. మీ గురించి మీకు తెలియలే పాపం. మన గురించి మనకు తెలిస్తే, మనం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతామండి. కానీ మనం ఎవరో తెలియకుండా చేసేసిందండి. అది మనం ఏంటో తెలియకుండా చేసేసిందండి. దేవుని పిల్లరా, ఈరోజు తెలియజేయడానికి నేను సిద్ధపడ్డాను. వాడి గురించి తెలియజేస్తుంటే నాకు వచ్చే కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్ని కదండి. నాకు వచ్చే బాధలన్నీ ఇన్ని కదండి. నా గురించి చెప్తావా అని చెప్పి నన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ఏమండి, ఒక పెద్ద అధికారి గురించి, లేకపోతే ఒక పెద్ద వ్యక్తి గురించి నేను ఏదైనా చెప్తున్నాను అనుకో, అతను ఏమండి చీకటి కోణ రహస్యాలన్నీ నేను బయటికి తీసుకొస్తే గమనుంటాడా? సాతాన్ అంటే చీకటి. వాడి చీకటి కోణాలన్నీ బయటికి తీసుకొస్తున్నాను. గమనుంటాడా ఆవిడ? నా మీదకి ఉసుగొలపడా? ఎవరిని అనుకుంటున్నావు? కుక్కలను అనుకుంటున్నారా? ఉసుకో అంటూ ఉంటారు కుక్కలను. అటు కుక్కలను కాదు, కుక్కల కంటే ఘోరమైన, తోడేళ్ళ కంటే ఘోరమైన మనుషులు నా మీదకి వదులుతున్నాడు. వాళ్ళ మాటలు నా హృదయాన్ని నలుపుతున్నాయి. వాళ్ళు నన్ను ఎన్ని హింసలు పెట్టాలో అన్ని హింసలు పెడుతున్నారు. ఎందుకు? వాడి గురించి చెప్తున్నాను కనుక. పాస్టర్లకు హింసలు ఉంటాయా?
హంసలు ఉండే ఇళ్ళు చూశాను నేను. పాస్టర్ల ఇళ్ళల్లో హింసలు కాదు, హంసలు తిరుగుతున్నాయి. ఎట్లుండారు తెలుసా? చాలామంది పాస్టర్లు, ఎక్కువ మంది పాస్టర్లు కష్టపడుతున్నారా? సుఖపడుతున్నారా? సుఖం నేర్చుకున్నారండి పాస్టర్లు అందరూ. సుఖంగా బ్రతకడం నేర్చుకున్నారు, కానీ కష్టపడి బ్రతికే ఆలోచనలు ఈ రోజుల్లో పాస్టర్లు ఎవరికి లేవండి. రోడ్ల మీద తిరిగే పాస్టర్లు అంటారు, రోడ్ల మీద కరపత్రాలకు తీసుకొని పంచుకునే పాస్టర్లు ఎక్కడ ఉన్నారు? ఒకప్పుడు పాస్టర్లు అంటే, దైవజనులు అంటే రోడ్ల మీద తిరిగేవాళ్ళు. పాపము, వాళ్ళకి తిండి సరిగ్గా ఉండేది కాదు, బట్ట సరిగ్గా ఉండేది కాదు, ఇల్లు సరిగ్గా ఉండేది కాదు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉండరా? ఎక్కడుండారండి? ఎక్కడికి ఎవరిని చూసినా కరప్షన్, ఏదో ఒక దాంట్లో ఇరుక్కునే ఉంటాడు. ముఖ్యంగా డబ్బు 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 డబ్బు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డారు. దేవుని కోసం కష్టపడే తత్వం, కష్టపడే మనస్తత్వం లేదు. దేవుని పిల్లలారా, చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు వాడు. చాలా మానసికంగా నలుపుతాడు వాడు. నలిపిన వాడు, చంపిన, నా బ్రతుకు నా మట్టుకైతే క్రీస్తే చావైతే లాభం. దేవుని కోసం బ్రతికే విషయంలో చావు వచ్చినా పర్వాలేదు, మరణం వచ్చినా పర్వాలేదు. దేశం కోసం ఆ బోర్డర్లో ఏమండి, మిలిటరీ వాళ్ళు ఎంతమంది చచ్చిపోతూ ఉంటారండి దేశం కోసం. అలాంటి వాళ్ళని ఏమనిందో తెలుసా? దేశం వీరుడు అనింది. జవాన్ ఏమనిందో తెలుసా? అమర్ రహే, వీర జవాన్. అతనికి చావు లేదు, దేశం కోసం పోరాడినాడు కనుక. అంటే దేశం కోసం పోరాడితే వాడికి చావు లేదు అనుకుంటే, నేను దేవుని కోసం పోరాడితే నాకుంటుందా చావు? దేశం కోసం పోరాడి చచ్చిన వాడిని ఏమన్నారు తెలుసా? వీరుడు అన్నారు. చంపిన వాడిని ఏమన్నారు తెలుసా? శత్రువును చంపిన వాడిని ఏమన్నారు తెలుసా? వీరుడు అన్నారు. చంపిన వీరుడే, చచ్చిన వీరుడే దేశం కోసం. మరి దేవుడి కోసం చంపిన వీరుణ్ణే, చచ్చిన వీరుణ్ణే. దేవుని కోసం పోవాలండి నా ప్రాణం, దేవుని పనిలో పోవాలండి ప్రాణం. లోకంలో బ్రతకడం కోసం కాదు, లోకంలో జీవించడం కోసం కాదు. దేవుని కోసం ఈ బ్రతుకు. 10 మందిని బ్రతికించే దానికోసం ఈ ప్రాణం పోవాలి, కానీ 10 మందిని చంపి 10 మందిని దోచుకొని బతకడం కాదు. ఈరోజు నేర్చుకున్నారు అలా. దేవుని పిల్లరా, ఈ సాతాను అనేవాడు ఒక దేవదూతగా ఉన్నాడు. ఆ దేవదూతగా ఉన్నప్పుడు, దేవదూతలను దేవుడు కలిగించినప్పుడు, దేవుడికి ఏం చెప్పాడు తెలుసా? నాకు పిల్లలు పుడతారు, నాకు పిల్లలు పుడతారు. ఆ పిల్లలకు మీరంతా ఎవరో తెలుసా? మీరంతా ఎవరో తెలుసా? సేవకులు. ఎవరు మీరంతా? సేవకులు. హల్లెలూయా. ఏం మీరెవరు హల్లెలూయా చెప్పడం లేదు? దేవునికి స్తోత్రం కలుగునుగా కానండి, గట్టిగా చెయ్యి ఎత్తానండి. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది మత్తుగా ఉన్నప్పుడు నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా. అర్థమవుతుంది? ఎవరండి దేవదూతలు? ఎవరు? సేవకులు. సేవకులు ఎవరికి సేవకులు? ఎవరికి సర్వెంట్స్? నువ్వు ఒక్కడవే నిద్రపోవడంలే. రవీణ ఒక్కడు గట్టిగా ఉన్నాడు. రవీణ పోస్ట్ ఎవరికైనా ఇద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరికి ఇద్దాం? ఆదివారం తెలుస్తాను. అప్టాంచి రవీణ సైలెంట్, మిగతా వాళ్ళు వైలెంట్. అంటే అన్న పోస్ట్ ఎవరికైనా ఇవ్వాలి, మత్తుగా ఎవరుంటారో వాళ్ళకి ఇవ్వాలి. ఇది చూస్తాను, ఆదివారం సెలెక్ట్ చేస్తాను. తర్వాత నీ పోస్ట్ వాళ్ళకి ఇస్తాను. దేవుని పిల్లలారా, ఎవరు వీళ్ళంతా? సర్వెంట్స్ అన్నమాట. అంటే మనకెవరు? సర్వెంట్స్. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 1వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 1వ అధ్యాయం 14వ వచనం. రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే రక్షణ అను స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకి పంపబడిన సేవకులైన, అంటే రక్షణ అను స్వాస్థ్యం. రక్షణ ఎవరికి అవసరం? మనకే. రక్షణ పొందే మన కోసం ఎవరంట వీళ్ళందరూ? సేవకులైన ఆత్మలు. సేవకులు అంట వీళ్ళంతా. ఎప్పుడైతే ఈ విషయాన్ని దేవుడు వాళ్ళకి తెలియజేశాడో, వెంటనే వాడు ఏమైపోయాడు తెలుసా? అంటే పరలోకం మగ్గాదన్నమాట. అంతే కదా. గొడవలు ఎక్కడ ప్రారంభమైతే? ఆస్తుల్లో తగాదాలు ఎక్కువ అండి. ఏమండి, ఎక్కువ తగాదాలు ఎక్కడండి? ఎక్కువ ధనం సమస్తమైన కీడునకు. ధనం అంటే ఇంకా ఆస్తులు, అంతస్తులు ఎన్ని దాంట్లోకే వచ్చేస్తాయి.
అన్నీ ఇంకా అధికారం వేరు, అది జీవపు డంబం. ఏమండి, ధనం సమస్త కీడునకు మూలం. ఓకే, అన్న చెప్పినట్టు అధికారం కూడా ఇంక్లూడ్ దగ్గర దగ్గర దాంట్లోకి వచ్చేస్తుంది, ధనం కిందికి వస్తుంది. దేవుని పిల్లలరా, ధనం సమస్తమైన కీడునకు మూలం. ఎప్పుడైతే దేవుడు ఈ పరలోకం అనే ఆస్తి నా పిల్లలకి అన్నాడు, వెంటనే వాడికి లోపల ఏమైపోయిందంటే అన్యాయం అనేది లోపలికి వచ్చింది. చెప్పాను కదా, లోపల నీవు అన్యాయమును పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడు? తన పిల్లలకు ఈ ఆస్తిని ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే కుటుంబాల్లో కూడా చూడండి, బాగా అంతవరకు కలిసిమెలిసి అన్నదమ్ములు కానీ అక్కడ చాలా బాగుంటారండి, చక్కగా ఉంటారండి. ఎప్పుడైతే ఈ ఆస్తులు విషయాలు వచ్చేస్తాయో వెంటనే వీళ్ళు ఏమైపోతారో బాయండి, బాంబులు వేసుకున్నట్టే ఒకరి మధ్యలో ఒకరు ఇంకా ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు. ఇంకా ఒకరికొకరు సంబంధాలు ఉండవు. చూడక్క, నేను పుట్టలేదక్క, చూడక్క నాకు ఈకండా 5 ఎకరాలు ఓడి తీసుకున్నాడు, నాకు 4 1 ఎకరంలో సగం ఇమ్మను, అది అంత ఇమ్మను. వాడు మగమే చూడక్క. నేను ఇంకా ఏమైపోయింది ఆస్తి? ఎప్పుడైతే దేవుడు నా పిల్లలకు, ఏమండి నీకేమన్నా తక్కువ చేశాడా? నిన్ను ఒక కెరుబుగా పెట్టాడు, కాలుచున్న రాళ్ల మధ్యలో పెట్టాడు, ఒక మహారాజులో నిన్ను పెట్టాడే. నువ్వు పని మనిషి అయినా కూడా నిన్ను పని మనిషిలో పెట్టాడు దేవుడు. అంత గొప్పగా పెట్టినా ఏమండి, మనసులో నాకు ఇది చాలులే, నన్ను ఇంత గొప్పగా పెట్టినాడు, నాకు ఇది చాలు అనుకుంటావా? అది కూడా కావాలి నాకు. ఇలాంటోడు పరలోకంలో ఉండకూడదు. తన్ని తగలేండి. ఎక్కడికండి? పాతాళానికి వెళ్ళిపోవాలి. అక్కడ వేసేసినాడండి వాడిని దేవుడు. ఇది వాడి గురించిన వివరణ, ఇది వాడి గురించిన పుట్టు పూర్వోత్తరాలు. అక్కడ వేసేసాడండి. ఎక్కడ? పాతాళంలో వేసేసాడు. ఎందుకు వేసాడు అండి పాతాళంలో కూడా? అది కూడా చెప్తాను మీకు. మరలా ఏమన్నా నువ్వు నోటితో చెప్తేట మాకు చూపించాలి కదంటే చూపిస్తాను. కొంచెం ఓపికగా వినండి. ఓపికగా టైం అయిపోయింది అనుకోవద్దండి, దయవుంచి ఓపికగా వినండి. చూడండి, మా ఊర్లో అరికథ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అరికథ చెప్పేవాళ్ళు. సాయంత్రం 7 గంటలకు అరికథ స్టార్ట్ చేస్తే పొద్దున్న 5 గంటలకు ఆఫ్ చేసేవాళ్ళు. ఇంటానే ఉండేవాళ్ళు అండి, ఇట్నే కూర్చొని. నిజం, పొద్దున్న దాకా వినేవాళ్ళు. మా చిన్నప్పుడు వీసీపీ టీవీల్లో సినిమాలు వేసేవాళ్ళు. వీసీఆర్ చచ్చిపోయినప్పుడు దినాలు, ఆ 11 నెలలు వచ్చినప్పుడు వేసేటప్పుడు ఆడనే కూర్చొని గద్దలు కూర్చొని చూసేవాళ్ళు. అర్థమవుతుంది? గుడ్లగోపల్లో ఎట్లయితే కళ్ళు రాత్రుల్లో మూసుకోకుండా తెరుచుకొని చూసుకున్నట్టు అట్ట చూసేవాళ్ళు. ఇక్కడ ఒక 2 గంటల వాక్యం అంటే మీరు అలా ఉంటారా? ఎక్కడోళ్ళు అట్ట కాళ్ళు చాపుకొని ఒకరు, కాళ్ళు ముడుచుకొని ఒకరు, కాళ్ళు ఎత్తుకొని ఒకరు, చేతులు ఎత్తి ఒకరు, చేతులు ఎత్తి దించి ఒకరు. నిజంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. 1 గంట తర్వాత, ఆ గంట తర్వాత వచ్చి 10 నిమిషాలకి అంత ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోతుంది. నిజమే కదా? చక్కగా ముడుచుకుంటాడు ఇట్ట కాళ్ళు. మళ్ళీ అబ్బా కిటకిట అంటానమ్మా. ఏమండి, మళ్ళీ కింద కూర్చున్న వాళ్ళు ఇటు తిప్పి మళ్ళీ ఇట వేరే చోట ఉన్నాడట. మావాడు చూడు ఎంత ఉన్నాడు, కాళ్ళు చక్కగా చాపుకున్నాడు చూడు. దేవుని పిల్లలరా, కూర్చొనిది, అది ఒక చోట కూర్చొనిది. వాడు ఎందుకు అక్కడ పోయినాడు చెప్పి ముగిస్తాను, మిగతాది మళ్ళీ చెప్తానండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12-15. నేను ముసలోళ్ళ గురించి మాట్లాడడం లే. ముసలోళ్ళు అంటే పాపం వాళ్ళు కాళ్ళు పట్టకపోతాయి, ఏదో కూర్చున్నారంటే సాపుకొని కూర్చున్నా, ఏదో అట్లా కూర్చున్నా ఓకే. వాడి వయసు ఎంత? చిన్న పిల్లోడు. వాడికి కూడా కాళ్ళ నొప్పులా? బళ్ళో కూర్చోమన్నట్టే పొద్దున పోయి సాయంత్రం వరకు ముడుచుకొని ఉండాలి సకల ముక్కలు. ఒక్కరవ కాలు మడిసినాడా ఎరగొడతాడు. నిజమే కదా? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు చదవండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. వాడిని ఒక స్టార్ మాదిరి చూపిస్తున్నాడు చూడు దేవుడు. ఏమంటున్నాడు ఇక్కడ 14వ అధ్యాయం 12 నుంచి? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే కింద పడిపోయినాడు, అంటే పరలోకం నుంచి పడిపోయినాడు.
పడితివంటే కిందికి 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 అంటే పైన ఏముంది? ఆకాశం. నీవెట్లు ఆకాశం నుండి పడితివి అంటే పరలోకం నుంచి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును అంటే ఎక్కడికి ఎక్కిపోయేదును? నేను దేవుని సింహాసనం మీదకి ఎక్కిపోయేదును అంటే ఆ స్థాయికి పోయేదును అంటున్నాడు. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎత్తింతును. దేవుని నక్షత్రములకు పైగా. దేవుని నక్షత్రాలు అంటే ఏంటి? దేవునికి నక్షత్రములకు పైగా అంటున్నాడు. దేవుని నక్షత్రములు అంట. దేవుని నక్షత్రాలు అంటే ఏంటంటే మనమే దేవుని నక్షత్రాలు. ఎవరిని పోల్చినాడు? అదో రాసినాను చూడండి, అదో పైన రాసినాను చూడండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పిరో వాళ్ళ నక్షత్రం వల్లే నిరంతరమును ప్రకాశించెదరు. అదో అక్కడే రాశాను. నాకు ఎందుకో మనసులో వచ్చింది ఆ వాక్యం రాయాలని. అంటే నక్షత్రాలతో ఎవరిని పోల్చినాడు? మనల్ని పోల్చినాడు. ఆయన పిల్లలే నక్షత్రాలతో పోల్చినాడు. అంటే దేవుని నక్షత్రములు పైగా అంటే మనకు పైగా మన కింద కదా వాడు ఉండాల్సింది. దేవుడు ఏమన్నాడు? నా పిల్లలకు నువ్వు పరిచారకుడివి, నువ్వు పనివాడివి అనగానే నేను పనోడినా, వాళ్ళే నా పనోళ్ళు అని తిరగమన్నాడు. ఎవరి మీదికి? దేవుడి మీదికి తిరగమల్లాలని చూసినాడు. వాడంట నక్షత్రములకు పైగా నా సింహాసనం ఎత్తింతును అంటే నీ పిల్లల కంటే నా సింహాసనం గొప్పగా ఉండాలా, వాళ్ళకేంది నువ్వు ఇచ్చేది అని తిరగబడ్డం ప్రారంభించాడు. తిరుగుబాటుతనం. పెద్దలకు ఎవరికైనా మంచి సేవకులకు తిరుగుబాటు చేసావు అనుకో, నువ్వు సైతాన్ని గడివి. నా మీదకి ఎంతమంది చర్చిలో ఎంతమంది తిరుగుబాటు అలవాటు ఎవరితో తెలుసా? సాతాను గడిదా. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతును నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. వెంటనే ఏం చేశాడు దేవుడు? మనసులో అనుకున్నాడంట. సమానంగా, దేవుడితో సమానంగా నేను కూర్చోవాలా, నన్ను హెచ్చించుకుంటాను అనుకున్నాడు. హెచ్చించుకుంటాను అన్నాడు అంతే. వెంటనే ఆయన నుంచి తొక్కాడండి. మికాయిల్ని పంపించి తొక్కిచ్చాడండి. ఎక్కడికి వచ్చి పడ్డాడు? వచ్చి హెచ్చించుకునేవాడు ఎప్పుడు గొప్పోడు కాలేడు. హెచ్చింపబడేవాడు ఎప్పుడు గొప్పోడు కాడు. తగ్గించుకునేవాడే గొప్పవాడవుతాడు. నేను తగ్గేదేలా అని అన్నామనుకో, వాడు ఎవడు అంటున్నాడు సినిమా వాళ్ళు. అటగా నువ్వు కూడా అట్ట అన్నావనుకో, నువ్వు కూడా పరలోకంలోకి ఎక్కేదే లేదురా అని దేవుడు ఆడదొక్కితే